హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయడానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతిపాదన పంపించినట్లుగా నేను 1 వీక్ బ్యాకే ఒక వీడియో అయితే చేశాను. అయితే మనకి ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ని ఎస్ఎస్సి సైట్లో పెట్టడం జరిగింది. మొత్తం 5,846 పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. మన రాష్ట్రంలోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైటు. ఈ వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ దీనిపైన నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. దానిపైన క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ పీడిఎఫ్లో ఇచ్చినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజే అప్లోడ్ అనేది చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఆగస్టు 1 నుంచి మొదలయ్యి సెప్టెంబర్ 7 తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది. 37 డేస్ వరకు, 38 డేస్ వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్కి సంబంధించి వచ్చే నెల 11వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ చలాన్ అయినట్లయితే 14/9/2020 వరకు ఇచ్చారు. ఇంకా డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 27/11/2020 నుంచి 14/12/2020 మధ్య జరుగుతాయన్నమాట. ఇవి ఆన్లైన్లో జరిగేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఇన్ని రోజులు కండక్ట్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ల వారీగా. 11 అంటే నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. అయితే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్టులు ఏ విధంగా ఉన్నాయనేది వేకెన్సీ లిస్ట్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ మేల్ ఫిమేల్కి సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీస్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ మేల్కి సంబంధించి 3,433 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 226 పోస్టులు ఉన్నాయి. ఇవి ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి కమాండో కింద ఉన్నటువంటి పోస్టులు 243 ఉన్నాయి. ఇవి ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి పోస్టులు 2-3 పట్టికల్లో ఉన్నటువంటివి. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫిమేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1944 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 5,846 పోస్టులు ఎగ్జిక్యూటివ్ మేల్, ఫిమేల్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు అన్నీ కలుపుకొని 5,846 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది వేకెన్సీస్ లిస్ట్. తర్వాత చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి అలాగే ఏజ్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇది యూఆర్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. తర్వాత ఎస్సీ ఎస్టీస్కి చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 5 years ఇచ్చారు. ఇంకా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ డిస్టింక్షన్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ ఏ స్టేట్ అట్ ది నేషనల్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 25 సంవత్సరాలు యూఆర్ క్యాండిడేట్స్ కాబట్టి ఎస్సీ ఎస్టీస్ 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. తర్వాత ఇన్సెంటివ్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి సంబంధించి ఒక బెనిఫిట్ ఉంది. ఎవరికైతే ఎన్సీసీ క్యాడెట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుందో వారికి ఉన్నటువంటి బోనస్ మార్కుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ 200 మార్క్స్ అయితే అందులో 5% మార్క్స్ వాళ్ళకి ఫ్రీగా రావడం జరుగుతుంది ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నందుకు. అదే బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే 3% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ నుంచి యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ నుంచి యాడ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చూపించినటువంటి సైట్ ఉంది కదా, ssc.nic.in అని,
అందులో మీకు దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్కి సంబంధించి యాక్టివేషన్లోకి వస్తుంది ఈరోజు. సో ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో మీరు మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సికి సంబంధించి మొబైల్లో కూడా అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మొబైల్ కూడా కంపాటిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. మీరు బయట కంప్యూటర్ సెంటర్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే ఫొటోస్ ఏ రేంజ్లో ఉండాలి ఏంటనేది మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసి అప్లోడ్ చేసుకోండి. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది ఎస్ఎస్సి నుంచి ఎప్పుడు కూడా. సో యూఆర్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఫీ ఆఫ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి కానీ లేదా డెబిట్ కార్డ్ యూస్ చేసి కానీ దీనికి సంబంధించిన పేమెంట్ కూడా చేయొచ్చు. ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి వివరాలు. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి జోన్స్ వైజ్గా రీజియన్స్ వైజ్గా డివైడ్ చేస్తారనమాట. మనది సౌత్ రీజియన్ కింద రావడం జరుగుతుంది. సో మీరు ఏ రీజియన్కి అప్లై చేసుకుంటే ఆ రీజియన్ కింద ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మనది సౌత్ రీజియన్ కాబట్టి సౌత్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచిరాపల్లి, హైదరాబాద్, తిరునల్వేలి, అలాగే వెల్లూరు, కరీంనగర్, వరంగల్. సో మన తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇచ్చారు ఈ 3 ప్లేస్లు. ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ని కవర్ చేయడం జరిగింది. సో మన సౌత్ రీజియన్ కింద వస్తుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ రీజియన్లో ఎగ్జామ్ రాసినా కూడా మీ జాబ్ అనేది మీరు ఢిల్లీలో చేయాల్సి ఉంటుంది. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఈ 2 ఉంటాయి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది, ఫిజికల్ టెస్ట్. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్లో మీకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలాగే అర్థమెటిక్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. మొత్తం 100 మార్క్స్కి ఉంటుందన్నమాట దీనికి సంబంధించినటువంటి పేపరు. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 90 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 1600 మీటర్స్కి సంబంధించి అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు 6 మినిట్స్లో రన్నింగ్ అనేది చేయాలి. లాంగ్ జంప్ 14 ఫీట్ ఉండాలి. హై జంప్ 39 ఉండాలి. తర్వాత అబోవ్ 30 to 40 ఇయర్స్కి సంబంధించి ఇక్కడ ఇది ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించింది. ఓకే, ఇది ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి నేను అందుకే ఇక్కడ ఏజ్ అనేది ఎక్కువగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి అది గమనించండి, ఎక్స్ సర్వీస్ మెన్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలినటువంటి వాళ్ళకి హైట్ వచ్చేసి మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పూర్తి వివరాలు అయితే చూడండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ని బేస్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి పీఈటీకి సంబంధించి ఇక్కడ రావాల్సినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే 35 మార్క్స్ రావాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 మార్క్స్ రావాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ విధంగా మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.